నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. కొత్తగా నిర్మించిన CMSA బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. సత్యవేడు మండలం అమావాస్య రెడ్డి కండ్రింగ ఎస్టీ కాలనీలో నూతనంగా నిర్మించిన CMSA బాలుర వసతి గృహాన్ని ఈ రోజు సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వయంగా పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ విద్యాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు పెళ్లిసారి గారు సార్ పిల్లల కోసం నేను ఒక హాస్టల్ నిర్మిస్తూ ఉన్నాము, అధునాతనమైన వసతులతో మంచి నాణ్యమైనటువంటి భోజనాలు అందిస్తాము, పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే చెప్పండి మేము తెలుసుకుందాం అనేసి చెప్పడం జరిగింది. చాలా సుదీర్ఘ కాలము ఆ కలెక్టర్ గారికి కూడా సమస్యలకు సంబంధించిన అన్ని కూడా ఎమ్మెల్యే ద్వారా వినియోగించి కలెక్టర్ పర్మిషన్ తీసుకునేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. నిజంగా నాకైతే ఒక మానవ విద్యాశాఖ అధికారిగా నేను చాలా గర్వకారమైన ఫీల్ అవుతున్నాను. కారణం ఏంటంటే 10 మంది పిల్లలన్నా మనము తీసుకొచ్చి పెట్టి ఇక్కడే మనకు స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి మన ప్రాథమిక పాఠశాల అయిపోయిందని, అలాగే ఇక్కడ నుంచి 106 జరుగుతున్నాయి పేద పక్షంలో వాళ్ళకి వెహికల్ కూడా ప్రొవైడ్ చేసి సర్టిఫికేట్ పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కాబట్టి మనం ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా ఏదైతే మన పాఠశాలలో చదువుతున్న వాళ్ళ పిల్లలందరూ కూడా విద్యాశాఖ ప్రభుత్వం ఇటువైపు మనకు SRKV తీసుకొచ్చాయి. వాళ్ళ భాగంగా ఏదైతే ఇవ్వలేదో అది కూడా వాళ్ళు సప్లై చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగానే ఈ ప్రాంతంలో ఇట్లాంటి వస్తువులతో ఒక హాస్టల్ రమణ బన్నా బాయ్ 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 బాయ్
நிறைய ஸ்கூலுக்கு போனதில்லை, அவங்க அப்பா அம்மாவும் கவலைப்படுறதில்லை. ஸோ அதுக்காக நான் ரொம்ப நாள் பிரயாசப்பட்டு இந்த இடத்துல நாங்கள் ஏற்றாலும் 8 மாதத்துல ஊழியம் பண்ணுறோம். சிங்கப்பூர் அதனால அந்த பிள்ளைங்களுக்கு ஏதாவது ஒரு வழிபடுத்துறதுக்காக லாபம் ஆரம்பிச்சேன். அதனால நான் ரொம்ப நேரம் பேசுகிறேன். ஐயா இன்னைக்கு நிறைய வேலை இருக்கனால வந்திருக்காரு. அவருக்காக வாய்ப்பு ரொம்ப நன்றி. ఎందుకంటే నేను హాస్టల్లో చదివాను. భోజనానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ నా కష్టం ఎవరికి ఉండకూడదని నాకు ఆ రోజు ఉద్దేశం కలిగింది. నా భర్త గారి ద్వారా ఇంటి పెద్ద భవనాన్ని నిర్మించడానికి దేవుడు అనుగ్రహించాడు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటాను. మంచి భోజనం, మంచి చదువు, మంచి సదుపాయం అన్ని కూడా అందిస్తారని మీ అందరి కోసం హామీ ఇస్తున్నాను. సింగిల్ పేరెంట్, మూడవది ఇంకొకటి నేను ఐ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బైబిల్. ప్రోవర్బ్స్ 10:32 ఒక మాట ఉంది. ఏమిటి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టార్జితము చేత అది ఎక్కువ కాలం. ఈ ఆశీర్వాదం, దిస్ ప్రాపర్టీ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ద బెల్లీస్ ఫ్యామిలీ. ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద గాడ్. బట్ ఆశీర్వాదం మాత్రం ఆయనది. దేవుని ఆశీర్వాదం ఆయనది. ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం నుంచి వచ్చిన సంపద మాత్రం దేవుడు. అందుకే ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న తర్వాత మోషే నాయకత్వంలో వారికి 400 సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేస్తాడు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని మీకు స్వాస్థ్యముగా ఇస్తానని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జెరూసలేం, ఈ జెరూసలేం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించిన తర్వాత వారికి బండ్ల నుండి నీళ్ళిచ్చాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, రకరకాలైనటువంటి అద్భుతాలు చేసిన తర్వాత వారు వారి దేశంలోకి స్వాస్థ్యంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏమంటాడంటే మోషేతోటి, ఇవన్నీ మేము సంపాదించుకున్న అమ్మని మీరు అనుకుంటారేమో, ఇవన్నీ మేము సంపాదించుకున్నాము, ఈ భాగ్యము మాది, ఈ సామర్థ్యం మాది అని మీరు అనుకుంటారేమో. బట్ గాడ్ గివ్స్. భాగ్యము సంపాదించుకున్నకు సామర్థ్యము కలిగేవాడు ఆయనే. ఎవరు భాగ్యాన్ని ఇచ్చేది? దేవుడే భాగ్యాన్ని ఇచ్చేది. కాబట్టి బెన్నీ గారు ఎప్పటికైనా నేను చెప్తున్నాను, ఈ ఆశీర్వాదం ఇక్కడితో నిలిచిపోదు. అందుకే దావీదు ఏమంటాడు? నా గిన్నె నిండి పొడుగుతున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం. మై కప్ రన్నింగ్ ఓవర్. ఈ ఆశీర్వాదం మీ నుంచి కాదు, మీ నుంచి మీ తరతరాలకు కూడా ఈ ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన నియమం కలుగుని మీరు అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ స్థలంలో ఈ ఆస్తులు కొన్ని వందల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి. ఒక మంచి భవనం
ఉంది. అందులో మన డిపార్ట్మెంట్ వారు మన అధికారులు పాల్గొట్టుకోవడం మనమే నేను మీరు కలెక్టర్కి వచ్చిన 8 రోజులు ఈ అధికారుల వచ్చినప్పుడు ఈ ఆఫీసులు ప్రారంభం చేయాలంటే కలెక్టర్ పర్మిషన్తో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భవన్ చూస్తే చాలా అద్భుతం ఉంది. డిగ్రీ కాలేజ్ పిల్లలు చదువుకునే రీతిలో ఆ డార్మెంట్లు కానీ, ఆ టాయిలెట్స్ కానీ, ఆ బెడ్స్ కానీ, రూమ్ వసతులు కానీ పేద పిల్లలకి చాలా అందంగా ఇది కూడా ప్రశాంతమైన వాతావరణం చెట్టు మధ్యన వెలుతురు కానీ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇక్కడ పేదవాడి కోసం నిర్మించిన భవనం ఇది కూడా ప్రభుత్వం చేస్తూ ఇప్పుడే మన ఎంపీకి చెప్పారు. వారి యొక్క ఆ స్తోత్రాలు కానీ ఆ స్తోత్రం కానీ చదివినప్పుడు ప్రతినిత్యం భగవద్గీత అయినా అలాగనే మైనారిటీ సోదరులు చదువుకంటే ముస్లిం సోదరులకి ఖురాన్ అలాగనే బైబిల్ నుండి సోదరులు చదివితే ఒక్కొక్క అణువు వదిలేసి ప్రతి ఒక్కరు వారి వారి సంవత్సరం ఉన్నటువంటి రైతులు కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఆ 3 చదివినప్పుడు అది పురాణం చాలా అద్భుతమైన వాక్యాలు రాసింది. చదివితే మనిషికి ఎక్కడ కూడా కించెత్తు కూడా కోపం రాదు, కించెత్తు కూడా వేరే వారికి ద్రోహం చేయడానికి ఆలోచనలు, కించెత్తు కూడా మనం ఇలా నడుచుకోవాలన్నా అనే భావన కలుగుతుంది. మా పాఠశాల కూడా అంటే 3 మతస్థులు ఎక్కిన ఉన్నారు కాబట్టి మీరు ఆ పురాణం చదవండి, ఆ బైబిల్ చదవండి, ఆ పద్ధతి చదవండి, అన్నీ కూడా 3 కూడా ఒకటే లైన్ ఒకటే సంబంధం కాకపోతే డిఫరెన్స్ ఉంటుంది. ప్రతినిత్యం యేసుప్రభు చెప్పే దాంట్లో నా నమ్మకుని బిడ్డలకి జీవితాంతం నేను సహాయం ఉంటా, నన్ను కలుసుకున్న వాళ్ళు నేను ఉంటా, దేవుని కృప మీకు ఎలా ఉంటుంది, నేను ఉంటా, నన్ను ఎక్కడైనా కలుసుకుంటున్నాను, జీవితంలో వెలుగు ఇస్తా, ఒక క్రాంతి ఇస్తా. ఈ పైన రాశాడు ఏంటో, ఈ బ్యాగ్ పైన రాశాడు, చాలా అద్భుతమైన బ్యాగ్ రాశారు. క్రిస్టియన్ మిషన్ ఆఫ్ సౌత్ ఇండియా లైఫ్ అంటే దీక్షను ఆక్రమించు పిల్లల యొక్క జీవితం వెలుగు కావాలా, పేదలకు ఉన్న పిల్లలకి ఒక అద్భుతమైన భవన నిర్మాణించి చాలా చోట్ల ఉన్నాయి. కానీ మన ప్రాంతం సంఖ్యలో ఇంత భవనం ఉంది, ఇంత ఆస్తులు ప్రారంభం చేసి అనుకోలేదు. జల్లు గారు పిలిస్తే నేను మొన్న వీళ్ళు శుక్రవారం వచ్చారు కలెక్టరేట్కి, వస్తే నేను వస్తాను చెప్పాను. కానీ నేను వచ్చే వరకు నాకు చెప్పల హఠాత్తుగా మార్నింగ్ ఫోన్ చేశారు. అయినా నేను సేమ్ డే మరి కలెక్టరేట్కి వెళ్ళాల్సిన సందర్భంలో నేను అలాగే వచ్చేయని చెప్పి అందులో పిల్లల ఆస్తి అంటే పేద పిల్లలంటే మనందరం కూడా ఇక్కడ అందరూ కూడా మా ఎడ్యుకేషన్ గారు అన్నారు. అంటే ఈ సంస్థ అయిపోయింది భారీగా కాకుండా దేవుని బిడ్డ, నేను కూడా హాస్పిటల్ చదువుకున్నాను. పిల్లలు చూడండి డాక్టర్లుగా కోడలు కానీ కూతురు కానీ 10 మందికి మనం సహాయం చేస్తే, పక్కింటి వాళ్ళు సహాయం చేస్తే అదే విజయం ఎక్కడ లేదు. దేవుని బిడ్డలుగా మనం ఎవరైనా కూడా పక్కన సహాయం చేయాలా, పక్కింటి సహాయం చేయాలా, పక్క గ్రామం సహాయం చేయాలా. ఆపులను ఆపుకుంటే అదే మనం విజయం తప్ప వేరే ఎక్కడికి రాదు విజయం, మనలోనే ఉంటుంది విజయం. అది చేసేదాన్ని బట్టి విజయం వస్తుంది. కాబట్టి ఈరోజు పెద్ద అయిన పాపం మరి చూడడానికి ఏదో అలా ఉంటారు. నేను చూసుకున్న 3 సార్లు ఏంటి ఆస్తులు పెరుగుతున్నారే, ఆస్తులు ఓపెన్ చేస్తున్నారే అని 2-3 సార్లు చూసుకుని వస్తే 7 చూసిన తర్వాత ఎంత అద్భుతం నిర్మించారండి. ఇది కూడా సమయం వల్ల బీపీ షుగర్ పెరిగిపోతుంది. మాకు ఒకరు ఏమంటారు, ఒకరు ఇస్తారు, పోలీస్ స్టేషన్, ఒక ఎంఆర్ అంటారు, ఒక ఎంపీ రాస్తారు, ఒక న్యాయ ఒక హాస్పిటల్ అంటారు. ప్రతి నిత్యం చాలా రాత్రి
ఇలాంటి ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో ఒక ఎంతసేపు ఉన్నా కూడా రిలాక్స్ అవుతుంది మైండ్. దేవుని బిడ్డలుగా నీళ్ళు ఉండాలని వచ్చిన తర్వాత ఎందుకు కొట్టకపోతామో వాళ్ళు పోయి వైబ్రేషన్ వస్తుంది. చర్చికి ఎందుకు పోతాం, ఆధారం అన్నీ మర్చిపోయి ఆ దేవుడు చదువుకుంటుంటే పోతుంది. మా నైవి ఆరోగ్య పెద్దలే నేను పురాణం చదవాలంటారు. కానీ మీటింగ్ కూడా అన్న ఇది అంటారు. అదేంటి మనం మొన్న ఆరోగ్యం వస్తే అన్న 12 గంటలు వదిలేయండి ఒక అదిగా పోయి చదువుతుంటారు. ఆ టైం క్రిస్టియన్స్ చూడండి, మన హిందువులకి క్రిస్టియన్స్ డిఫరెన్స్ అంటే వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా వాళ్ళు చర్చికి వెళ్తారు. మన హిందువులు కాదు, వాళ్ళ పోతలు లేపాలనుకుంటాం, వాళ్ళ సాంతి పంపుకుంటాం అనుకుంటాం. వాళ్ళు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉండి బైబిల్ తీసుకొని ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు బయట రానే రాదు. అలాగే శుక్రవారం అదే మైగ్రెన్స్ కూడా ఉదయం 12 గంటల శుక్రవారం వస్తే ఖచ్చితంగా 12 గంటల మధ్యలో మసీదు ఉంటారు. అంటే ఆ సాంప్రదాయం కలిసి దాన్ని పాటించాలి. అందుకని ఈరోజు ఒక శుభదనం, ఇది నిన్ననే పెట్టుకున్నప్పుడు వచ్చేసి ఉంటాను నేను ఆదివారం అంటే నేను ఇంత ఇలా ఆస్తి అంటే చిన్నది కట్టుకుంటారు.